లైక్ బిజినెస్ గురించి మీరు చెప్పాలి అని అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ యూత్కి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? హలో ఫుడీస్, వి ఆర్ బ్యాక్ అగైన్. లైక్ మన జెన్జీ బ్యాచ్ కి కంపల్సరిగా ఈ ఒక ఫామ్ లో మాత్రం యూజ్ చేయాలి చికెన్. ఓకేనా? స్లిమ్ మసాలాస్ అయితే చాలా ఫేమస్, క్రిస్పీగా, దాంతో పాటు మంచి టేస్టీ అయితే వస్తుంది. అంటే దీనికి ఉన్న స్పెసిఫిక్ ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉంటాయా మన దగ్గర? హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటాం, ఇక్కడ తీసుకురాము. కంప్లీట్ వీడియో వచ్చేసరికి అయితే చికెన్ పకోడీ మీద అయితే ఉంటుంది. హలో ఫుడీస్, వి ఆర్ బ్యాక్ అగైన్. ఈ రోజు అయితే కొత్తగూడెంలో విద్యానగర్ సిటీఎం ఆపోజిట్ లో ఉన్న ఆల్ఫా చికెన్ పకోడీ దగ్గరికి అయితే వచ్చేస్తాం. సో ఈ చికెన్ పకోడీకి అయితే ఒక స్పెషాలిటీ ఉంది. అండ్ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా ఈ వీడియో తీయమని అయితే చాలా మంది రిక్వెస్ట్ కూడా చేశారు. ఈ పకోడీ సెంటర్కి వచ్చేసరికి అయితే బాబే వాళ్ళ అయితే నవాబ్ అంటే ముస్లిమ్స్ అని అర్థం. సో వీళ్ళ దగ్గర ముస్లిం మసాలాస్ అయితే చాలా ఫేమస్. సో బాబాయ్ అయితే కంప్లీట్గా డబల్ రోస్ట్ చేసి, సో మంచి ముస్లిం మసాలాస్ అయితే మంచిగా డబల్ కోటింగ్ చేసి, అండ్ ఇంకా మెయిన్ మెన్షన్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఆనియన్స్ అయితే జస్ట్ నార్మల్గా అయితే ఇవ్వరు, ఇక్కడ ఆనియన్ సలాడ్ చేసి అయితే ఇస్తారు. సో ఆనియన్ సలాడ్ తోటి ఈ చికెన్ పకోడీ తింటా ఉంటే ఆ క్రిస్పీనెస్కి, ఆ సాఫ్ట్నెస్కి నిజంగా ఆసమ్ అయితే ఆసమ్ ఉంది. అండ్ దీంతో పాటు ఇంకో స్పెషాలిటీ అయితే ఉంది వీళ్ళ దగ్గర. బాబాయ్ దగ్గర వచ్చేసరికి చికెన్ లెగ్ పీస్ కూడా బాగుంటుంది. సో చికెన్ లెగ్ పీస్ మంచి క్రంచీగా, మళ్ళీ దాని మీద మంచి డబల మసాలా వేసేసి చాలా అంటే చాలా బాగుంటుంది లిటరల్లీ. ఇంకో పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే బాబాయ్ మంచి గ్లౌజెస్ వేసుకొని మంచి హైజీనిక్ అయితే చేస్తారు. లిటరల్లీ లైక్ స్ట్రీట్ ఫుడ్కి ఇంత మంచి హైజీనిక్కి అసలు కొత్తనే ఉండదు, కానీ లిటరల్ చాలా బాగుంది. సో మీరు కూడా వచ్చి ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీ హంగ్రీ ఫుడ్ ఈజ్ సీకే. ఇంకొకటి నాకైతే పెద్ద డౌట్ అయితే ఉంది, అసలు ఇంత టేస్టీ రావడానికి మేకింగ్ ప్రాసెస్ ఏంటి? సో ప్రతి ఒక్కరికి ఒక హ్యాండ్ మ్యాజిక్ ఉంటుంది కదా. సో అలానే ఈ బాబాయ్ హ్యాండ్ మ్యాజిక్ ఏంటో తెలుసుకుందాం. అండ్ దీని రెసిపీస్ కూడా కనుక్కోవడానికి అయితే ట్రై చేద్దాం. ఇంకా బిజినెస్ ఏ ప్రకారంగా అయితే రన్ అవుతుందో అది కూడా మనం తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో బాబాయ్, ఇది ప్రిపరేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు మీరు? మేము పొద్దున 9 o'clock స్టార్ట్ అయిపోద్ది. అంటే దీంట్లో అంటే మంచి బాగా క్రిస్పీగా, దాంతో పాటు మంచి టేస్టీ అయితే వస్తుంది. అంటే దీనికి ఉన్న స్పెసిఫిక్ ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉంటాయా మన దగ్గర? ఉంటాయి కదా. అంటే ఏ ప్రకారంగా? జనరలే, కానీ కొన్ని మేము డైరెక్ట్ హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటాం, ఇక్కడ తీసుకురాము. అయితే నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన దగ్గర ఉన్న దొరికే మసాలాస్ కూడా చాలా డిఫరెంట్గా, మంచి స్పైసీగా, దాంతో పాటు మంచి టేస్టీగా ఉంది. సో దానికి రీజన్ ఇక ఇక్కడ లోకల్ మసాలాలు వాడమండి, ఏదైనా సరే హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటాం. అంటే మసాలాస్ అన్ని కంప్లీట్గా హోమ్ మేడేనా బాబాయ్? హోమ్ మేడే మొత్తం. ఓకే, హోమ్ మేడే, కానీ ఇక ఇక్కడ మసాలాలు దొరకవు. హైదరాబాద్ అయితేనే దొరుకుతాయి ఈ మసాలాలు, ఫ్లేవర్స్ అట్లా. సో మెయిన్ వచ్చేసరికి ఏంటి అంటే మీకు ఆల్మోస్ట్ 10 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది బాబాయ్ దీని మీద? ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఏం లేదండి, కాకపోతే నేను ఒక ఫుడ్ లవర్ అన్నట్టు. ఓకే, అట్లా ఇంట్లో పిల్లలకి తయారు చేసి ఇవ్వడం, అట్లా చూసి చూసి అలవాటు అయింది నాకు. అలవాటు ఇక మంచిగా అనిపించింది, ఇదే స్టార్ట్ చేసా అట్లా. అయితే ఇంకోటి అడుగుదాం అనుకున్నా బాబాయ్. ఓకే, సో ఏంటంటే మీరు ఇది డీప్ ఫ్రైడ్గా ఎందుకు చేస్తున్నారు? అంటే లైక్ డబల్ టైమ్ మీరు ఫ్రైడ్ చేస్తున్నారు కదా. సో దీనికి ఏమన్నా నార్మల్గా సింగిల్ కోటింగ్ ఏంటన్నట్టు డిఫరెన్స్? సింగిల్ చేసి కొద్దిగా రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఫ్రై చేస్తే క్రిస్పీనెస్ వస్తుంది అన్నట్టు. క్రిస్పీనెస్ వస్తుంది. క్రిస్పీనెస్ సో దానివల్ల టేస్ట్ అనేది కొంచెం అవును. ఓకే, అయితే మనం డైరెక్ట్ చేయడం వల్ల ఎంతసేపు చేసినా మెత్తగా ఉంటుంది అన్నట్టు. ఒకసారి చేసి కొద్దిగా రెస్ట్ చేసి మళ్ళీ ఇస్తే కొద్దిగా క్రిస్పీనెస్ వస్తుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇదే మెయిన్ మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటారా దీంతో పాటు మసాలా? అవును. ఓకే, అయితే మన దగ్గర లెగ్ పీస్ కూడా మంచి ఫేమస్ బాబాయ్. సో దానికి మెయిన్ ఏమైనా ఉంటుందా దానికి కూడా, లేకపోతే సేమ్ ఇంతే ప్రాసెస్ లో చేస్తారా? లేదు, వేరే ఉంటాయండి. అంటే లెగ్ పీస్ కూడా సపరేట్ ఇంగ్రీడియంట్స్ సపరేట్ ఉంటాయి. అంటే దాంట్లో ఏం స్పెషాలిటీ ఉంటుంది అన్నట్టు? దానికి దీనికి లైక్ నార్మల్ డిఫరెన్స్ ఏం ఎట్లుంటుంది? డిఫరెంట్ ఏం లేదు, కొన్ని మసాలాలు మారుతాయి అన్నట్టు. అవి దానికి వేరే స్టైల్లో కటింగ్ కానీ అన్ని కొద్దిగా వేరే ఉంటాయి. అయితే ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే నార్మల్ ఎక్కడైనా చికెన్ పకోడీ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు మధ్యలో కట్ చేస్తారు లోపల కుక్ అవ్వడానికి. సో మీరు ఏంటంటే మధ్యలో కట్ చేయరు, కానీ లోపల మంచి ప్రాపర్ కుక్ అవుతుంది. అంటే మెయిన్ ఏం స్పెషాలిటీ అన్నట్టు? అంటే కొద్ది సైడ్స్ కట్ చేస్తాం మేము. సైడ్స్ కి నార్మల్ కట్ చేసి మనం చేస్తాం అంతే. అవును. సో బాబాయ్ లాస్ట్ క్వశ్చన్ నాది. సో ఏంటి అంటే దందా గురించి లైక్ బిజినెస్ గురించి మీరు చెప్పాలి అని అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ యూత్కి మీరు ఏం చెప్పదలుచుకుంటారు?
ఏ బిజినెస్ చేసినా ఫస్ట్ క్వాలిటీ క్వాంటిటీ క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేసి హైజీనిక్గా ఇస్తే ఏదైనా బిజినెస్ నడుస్తుందండి. నువ్వు ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, హైజీనిక్గా ఉండాలి, బాగుంటుంది బిజినెస్. అంటే ప్రెసెంట్ మీరు చెప్పే అంటే ఈ ప్రెసెంట్ ఉన్న ఈ జెన్జీ బ్యాచ్ కి చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ మీరు క్వాలిటీ క్వాంటిటీ దాంతో పాటు హైజీనిక్ వైజ్ గా ఒక స్టెబిలిటీ తోటి మీరు మెయింటైన్ చేస్తే కంపల్సరీగా మీరు సక్సీడ్ అవుతారంటారు బిజినెస్. అంతే అంతే అంటారా బాబు? ఏదైనా అంతే, ముందు క్వాలిటీ ఇవ్వాలి, క్వాంటిటీ కూడా ఇవ్వాలి. ఓకే. సో బాబాయ్ చెప్పింది మీరు కూడా గుర్తుపెట్టుకొని మీరు కూడా మన అదే లైక్ మన జెన్జీ బ్యాచ్ కి కంపల్సరీగా ఈ ఒక ఫామ్ లో మాత్రం యూజ్ చేయాలి. చికెన్ ఓకేనా?